హాయ్ గైస్, చాలామంది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ హార్డ్గా ఫీల్ అయ్యే కాన్సెప్ట్ సిఎస్ఎస్. ఈ వీడియోలో సిఎస్ యొక్క రోడ్ మ్యాప్ గురించి చూద్దాం. సిఎస్లో ఫస్ట్ వన్ వాట్ ఈజ్ సిఎస్ నేర్చుకోవాలి. ఆ నెక్స్ట్ ఎన్ని వేస్లో మనం సిఎస్ని అప్లై చేయొచ్చు HTML ఎలిమెంట్స్ అనేది నేర్చుకుంటాం. రైట్, ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలంటే నాకు మల్టిపుల్ సెలెక్టర్స్ ఉంటాయి. సెలెక్టర్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఒక ఎలిమెంట్ని మల్టిపుల్ వేస్లో సెలెక్ట్ చేసినప్పుడు బ్రౌజరు ఏ సెలెక్టర్కి ప్రయారిటీ ఇస్తుందనేది స్పెసిఫిసిటీ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఆ నెక్స్ట్ బాక్స్ మోడల్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అందులో టెక్స్ట్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ, ప్యాడింగ్ ప్రాపర్టీ, బోర్డర్ ప్రాపర్టీ, మార్జిన్ ప్రాపర్టీ, విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకుంటాం. ఆ నెక్స్ట్ రెస్పాన్సివ్ డిజైన్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవాలి బై యూజింగ్ మీడియా క్వెరీస్. ఆ నెక్స్ట్ మనకి లేఅవుట్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవాలి. దానికోసం ఫ్లెక్స్ లేదా గ్రిడ్ లేదా ఫ్లోర్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. రైట్, మరి ఇదే మనకి డైనమిక్ లేఅవుట్స్ క్రియేట్ చేయాలంటే పొజిషన్స్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఆ నెక్స్ట్ యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవాలి. దీంతో మనకి ఆల్ కాన్సెప్ట్స్ కవర్ చేసినట్టు అవుద్ది. ఇందులో ఇవన్నీ కింద మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే మీరు సిఎస్లో 0 నుంచి హీరో అవ్వచ్చు. వర్క్ కూడా చాలా సింపుల్గా చేయొచ్చు గైస్. థ్యాంక్ యూ గైస్.